ఆస్ట్రేలియా పర్యటనలో 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేనకు 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 34 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ ఆసాంతం ఆధిపత్యం కనబరిచిన టీమిండియా వన్డేల్లోనూ సులువుగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆసీస్ బౌలర్ రిచర్డ్సన్ ధాటికి భారత్ కీలక బ్యాట్స్మెన్ క్యూ కట్టారు. ఓపెనర్గా రోహిత్ శర్మ 129 బంతుల్లో 133 అద్భుత శతకంతో పోరాడినప్పటికీ ఇతర బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో భారత్కు అనుకూలంగా ఫలితం దక్కలేదు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను రోహిత్, ఎంఎస్ ధోని 137 పరుగుల అద్భుత భాగస్వామ్యంతో విజయం దిశగా నడిపించి ఆశలు రేకెత్తించారు. రోహిత్తో ఆచితూచి ఆడుతూ 93 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ధోని ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం భారత్ విజయ అవకాశాలపై తీవ్ర దెబ్బ కొట్టింది. బేరెండ్రాఫ్ బౌలింగ్లో బంతి అవుట్ సైడ్ పిచ్ అయినా అదేమీ పట్టించుకోకుండానే అంపైర్ మైకెల్ గవూఫ్ అవుట్ ఇచ్చాడు. టీమిండియా అప్పటికీ ఉన్న ఒక రివ్యూను వృధా చేయడంతో మరోసారి డీఆర్ఎస్ కోరే అవకాశం లేకపోయింది. రిచర్డ్సన్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిన అంబటి రాయుడు సమీక్షకు వెళ్లి వృధా చేశాడు. దీంతో భారత్ కీలకమైన ధోని వికెట్ కోల్పోయింది. డీఆర్ఎస్ కోరడంలో కింగ్ అయిన ధోని నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ వికెటే భారత్ విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం ఆసీస్ బౌలర్ ప్రస్తావించారు. అదృష్టవశాత్తు ధోని వికెట్ లభించడంతోనే విజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. అలాగే రోహిత్ శర్మ పోరాటంపై కూడా ప్రశంసలు కురిపించాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయిన రోహిత్, ధోనీలో అద్భుతంగా ఆడి విజయంపై ఆశలు కలిగించారని, కానీ దురదృష్టవశాత్తు ధోని వికెట్ కోల్పోవడం తమ గెలుపు అవకాశాలపై దెబ్బ కొట్టిందని చెప్పుకొచ్చారు. చేయాల్సిన రన్ రేట్ ఎక్కువ ఉండటం, చివర్లో ఇతర బ్యాట్స్మెన్ నుంచి సహకారం లభించకపోవడం, రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. ఇంకొద్దిసేపు క్రీజ్లో ధోని ఉంటే భారత్కు విజయం దక్కేదని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.